హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ టు హోమ్ మేకర్. దిస్ ఇస్ కుస్మా. సో ఈరోజు అయితే నేను నా డిఎంఎల్ చూపిస్తున్నాను. మార్నింగ్ ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో అన్నీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇది అట్టు ఏమో వాళ్ళకి మార్నింగ్ ఇంట్లో తినిపించేసాను, అదేమో స్నాక్స్ బాక్స్ అనమాట. సో మా వాళ్ళైతే చకచకా రెడీ అయిపోయారు, వెళ్ళిపోతున్నారు స్కూల్కి. సో ఇదంతా మా వాళ్ళది, కానీ లాస్ట్ వరకు చూడండి వీడియో. లాస్ట్లో మాత్రం కంపల్సరీగా చూడండి, ఎందుకంటే పిల్లలకు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లలకి మంచి టిప్స్ ఉన్నాయన్నమాట ఇందులోని. సో ఓకే, మా వాడు బాయ్ చెప్పేస్తున్నాడు, స్కూల్లోని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లల్ని ఇప్పుడే స్కూల్లో దించేసి వచ్చాము. ఫస్ట్ డే కదా, చిన్నబాబు అయితే బాగానే ఉన్నాడు, కానీ పెద్దబాబు మాత్రం కొంచెం డల్ అయిపోయాడు. సో వాడికి చెప్పాము ఆఫ్టర్నూన్ వరకేనమ్మా అని, అదని ఇదని కొంచెం అలాగా చెప్పి వచ్చాను. కాకపోతే వాడు డల్ అవడం కాదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను డల్ అయిపోయాను. ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం హడావిడి కానీ పిల్లలు ఇంట్లోనే సెలవులు కదా, ఇంట్లోనే ఉన్నారు. సో కొంచెం అరుస్తూ కేకలేస్తూ వాళ్ళ గోల అది వింటూ, ఒక పక్క టీవీ సౌండ్ ఎంతసేపు ఆ కార్టూన్స్ మోగుతూ అలా ఉండేది. సో ఒక్కసారిగా ఇంటికి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం అయిపోయింది. ప్రశాంతాన్ని కాదు, ఏంటో ఒక రకమైన డల్గా అనిపించింది ముందు. కాసేపు ఒక రకమైన ఫీలింగ్ అనమాట పిల్లలు లేకపోతే. తర్వాత నేను అనుకున్నా ఒక 2 days నాకు, అంటే పిల్లలు కూడా ఫస్ట్ స్కూల్కి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఒక 2 days ఎలా ఉంటుంది ఆ టైప్లో నాకు కూడా ఉంటుందేమో ఒక 2 days. తర్వాత మెల్లగా అలవాటైపోతుందేమో. ప్లస్ ఏంటంటే నాకు ఈ యూట్యూబ్ది నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక లంచ్ ప్రిపేర్ సో ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఒకవైపు రైస్ పెట్టేసి మటన్ తీసుకొచ్చారు. సో మటన్ని చింతచిగురు మటన్ ఈరోజు వండుతున్నాను. సో అదైతే గొప్పగా ఫినిష్ చేసేసుకొని క్యారీస్ కట్టేసి పంపించాలి. సో మ్యాక్సిమం 11 దాటేస్తుంది, అయిపోతుంది. 11 నుంచి ఇక మళ్ళీ నార్మల్ అనమాట, అంటే కిచెన్ క్లీనింగ్ ఉంటుంది. తర్వాత ఏమైనా చేయాల్సిన వర్క్ ఉంటుంది కదా, ఈ హౌస్ వర్క్ అయ్యి కొంచెం అవన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని పిల్లలు వచ్చేసరికి, పిల్లలేమో ఇక 1కి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసే టయానికి మొత్తం అంతా పనంతా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం వాళ్ళ మైండ్ సెట్ కూడా, ఇంకా నెక్స్ట్ డే కూడా వాళ్ళు వెళ్ళడానికి ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే కొన్ని రోజులు అలాగే ఉంటుంది మైండ్ అంతా కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చింది కదా, హాలిడేస్లో ఉన్నంత మైండ్ మళ్ళీ ఇప్పుడంతా కూడా స్కూల్కి వెళ్ళాలంటే డైలీ ఒక రకమైన మైండ్ అనమాట. మా వాడికి అయితే టెన్షన్ వచ్చేస్తుంది. నిన్నంతా కూడా జగన్ దగ్గరికి వెళ్దాము, సీఎం దగ్గరికి వెళ్దామండి. ఎందుకు నాన్న అంటే, నాకు 1000 days హాలిడేస్ కావాలి అడగమని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో వాళ్ళకి, మా వాడికి అయితే స్కూల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. పెద్ద బాబుకి. చిన్న బాబుకి ఏంటంటే కొత్త అన్నీ వస్తాయి కదా, కొత్త బ్యాగ్ వస్తుంది, కొత్త బుక్స్ వస్తుంది, కొత్త వాటర్ బాటిల్ ఉంది. సో అందుకని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు వాడు, బ్యాగ్ అవి పట్టుకొని. వాడికి కొత్త ఐటమ్స్ అంటే బాగా ఇష్టం అనమాట మా చిన్న ఆయనకి. పెద్ద ఆయన మాత్రం స్కూల్ అంటే నువ్వు కొత్త వస్తువు ఇచ్చినా పాత వస్తుంది ఏమీ తేడా లేదు, ఓన్లీ స్కూల్కి వెళ్ళకూడదు, బాస్కెట్ పెట్టకూడదు, అంటే ఆఫ్టర్నూన్ వచ్చేయాలి, అలా ఉంటుందన్నమాట వాడికి. సో ఇంకా ఫస్ట్ అయితే ఇలా లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. ప్రిపేర్ చేసేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నేనైతే వంట స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ రైస్ స్టవ్ మీద పెట్టేశాను. ఇక మటన్ కడిగేసి, మటన్ ఏంటంటే కడిగేసిన తర్వాత మనం చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కూడా పట్టుకున్న తర్వాత కడిగేసిన తర్వాత మన హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చి మటన్ మళ్ళీ పట్టుకొని వేరే వాటితో పట్టుకోకూడదు అనమాట. సో అందులో పసుపు, సో అందులో ఇప్పుడు నేను మటన్లో కొంచెం పసుపు వేసాను, తర్వాత మసాలా పొడి వేసాను. తర్వాత ఇప్పుడైతే ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఈ వీడియోలో ఏంటంటే ఆ మొత్తం లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు కనిపిస్తుంది, కానీ నేను లెఫ్ట్ హ్యాండర్ కాదండి, రైట్ హ్యాండరే ఇది. అలా వీడియో ఎందుకు అలా కనిపిస్తుందో మరి, సెల్ఫీ వీడియో కదా, దానివల్లేమో. సో చూసారా, పసుపు, మసాలా పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసేసాను. సో తర్వాత కుక్కర్ పెట్టేస్తున్నాను.
మీలో చింతచిగురు మటన్ ఎంతమందికి ఇష్టం నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇందులో నార్మల్గా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. తర్వాత అవి వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టిన మటన్ అందులో వేసేసాను. తర్వాత ఈ చింతచిగురు ఏం చేశానంటే కొంచెం మిక్సీలో వేసి లైట్గా గ్రైండ్ చేశాను. అంటే ఒకసారి ఫస్ట్ కడిగేసి ఆ తర్వాత మిక్సీలో వేసి లైట్గా క్రష్ చేసినట్టు చేశాను అనమాట, మరీ పేస్ట్లా కాకుండా. సో అది వేసేసి తర్వాత ఉప్పు, కారం వేసేసాను. కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి ఉడికించేసుకోవడమే. చాలా చాలా ఈజీ అయినండి ఇది కూడా. సో అందుకనే నేను మొత్తం ప్రాసెస్ అంతా చూపించలేదు. ఆల్రెడీ అందరికీ తెలిసినవి. ఆల్రెడీ కర్రీస్ అన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి కదా. మసాలా అంటే ఓన్లీ మసాలా పొడి ఒకటే వేసాను. ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి అలాగే ఏమీ చేయలేదన్నమాట. సో మూత పెట్టేస్తే నా కర్రీ రెడీ అయిపోయింది. సో వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. క్యారెట్స్ కట్టేసాను. మా వారు కూడా వెళ్ళిపోయారు షాప్కి. సో ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 11 దాటేసింది కూడా టైము. ఎండ చూస్తే భయంకరంగా ఉంది. పిల్లలు కూడా మంచి ఎండలో వస్తారు, 1కి వస్తారు. 11:30 అవుతుంది. 11:30కే చూడండి ఒకసారి ఎలా ఉందో అసలు. మా బయట ఎండ భయంకరంగా ఉందన్నమాట. అసలు ఎండలోకి వెళ్ళలేకపోతున్నాము, ఆ టైప్లో ఉంది. అసలు కనిపిస్తున్నా అసలు కాళ్ళు కూడా కాలిపోతున్నాయి, ఇంకా బయటికి రావాలన్నట్టుగా ఉంది. సో ఇంకా ఇప్పుడు అందుకోసం వాళ్ళు వచ్చేసరికి కొంచెం వాళ్ళకి సబ్జా వాటర్ కలిపేసి ఉంచేసుకుంటాను. సబ్జా వాటర్ కలిపేసి కొంచెం బెల్లం, సబ్జాలు అనమాట, అంతే, ఇంకేం మిక్స్ చేయను. ఒక్కొక్కసారి ఏం చేస్తాను అంటే సబ్జాలను తేనె కలుపుతాను, లేదంటే కనుక మ్యాక్సిమం బెల్లం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే కొంచెం థిక్గా కలిపేస్తాను అనమాట. అంటే ఎక్కువ సబ్జాలు కొంచెం వాటర్ వేసి స్పూన్తో తినేటట్టు అనమాట. వాటిలో అయితే మాత్రం కొంచెం తేనె కలిపేసి ఇస్తాను అనమాట. సో ఇప్పుడైతే సబ్జా వాటర్ కలిపేసుకుంటాను. సో వాటర్లోని సబ్జాలు వేసేసుకుంటున్నాను. ఇది ఏంటంటే పిల్లలకే కాదు నాకు కూడా కలిపేసి తీసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎండగా ఉంది కదా, ఇంకా అందరికీ కలిపేసి తీసేసుకుంటున్నాను ఈరోజు. సో బెల్లం కూడా వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చేసరికి ఇది రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాను అంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. అంటే కొంచెం చల్లగా తాగడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు కదా. సో డ్రింక్స్లా మ్యాక్సిమం డ్రింక్స్కి వాటికి వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి డ్రింక్స్ బదులు ఇవే కొంచెం లైట్ కూల్తో ఇస్తే కనుక వాళ్ళు తాగడానికి కూడా ఇష్టపడతారు అనమాట. సో ప్రతి సబ్జా వాటర్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. పిల్లలు వచ్చేసిన తర్వాత నార్మల్గానే ఇంకా లంచ్ అయిపోయింది. తర్వాత కాసేపు పడుకొని లేసాము. ఆ తర్వాత ఈవినింగ్ 6:30 ఆ టైంకి అసలు వాతావరణం మొత్తం మారిపోయింది. మొత్తం బయట సామాన్లన్నీ పడిపోయి అసలు విపరీతమైన గాలి వేసేసి అసలు ఒకసారిగా వాతావరణం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం ఎంత హీట్ ఎక్కువ అయిందంటే అంత హీట్ అయిపోయింది. సో అలాంటిది ఒక్కసారిగా వాతావరణం బలిగా మారిపోయింది. వర్షం పడుతుందేమో అని అనుకున్నాము, కానీ లైట్గా పడింది. వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోయింది వాతావరణం. మీ పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తుంటే కనుక ఒక చిన్న టిప్స్ మాత్రం ముందే పాటించండి. ఏంటంటే ఇప్పుడు దాకా ఏ టైంలో పడితే ఆ టైంలో లెగుస్తూ ఉంటారు, చక్కగా ఇల్లంతా తిరిగేస్తూ ఆడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి కానీ మన స్కూల్కి పంపించాలన్నా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట, వెళ్ళడానికి ఇష్టపడారు. సో కాబట్టి ఏం చేయాలంటే ముందు నుంచి స్కూల్ గురించి మనం అలవాటు చేయాలి. అది ఎలా అలవాటు చేయాలో ఏంటో చెప్తాను. కాకపోతే ఏంటంటే ముందు కేర్ మాత్రం తీసుకోండి, లేదంటే కనుక మనము బాధపడాలి, పిల్లలు బాధపడాలి స్కూల్కి వెళ్ళిన తర్వాత. అంటే స్కూల్ గురించి ముందే మనం చెప్తూ ఉండాలన్నమాట. అంటే మీరు స్కూల్కి వెళ్ళాలమ్మా, స్కూల్లో అలాగ పిల్లలు ఉంటారు, మీతో పాటు నువ్వు ఒక్కదానివే కాదు స్కూల్కి వెళ్ళేది, ఇంకా చాలామంది పిల్లలు అక్కడికి వస్తారు, ఆడుకుంటారు, అక్కడ బోల్డెన్ని బొమ్మలు ఉంటాయి, వాటితో ఆడుకోవచ్చు, నీకు నచ్చినట్లు మీ ఫ్రెండ్స్ అందరితో కూడా హ్యాపీగా స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది, బొమ్మలతో ఆడుకోవడానికి ఉంటుంది, కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటారు అని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక స్కూల్ అంటూ ఉంది, సో నేను అక్కడికి వెళ్ళాలి అని ముందుగానే మనం ప్రిపేర్ చేస్తాం అనమాట వాళ్ళ మైండ్ సెట్ని. ఓకే అయితే నేను స్కూల్కి వెళ్ళాలి అంటే కొంచెం టైం నేను స్కూల్లో స్పెండ్ చేయాలని వాళ్ళకి కూడా ఒక మైండ్లోని సెట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో దానివల్ల వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు. ఓకే మమ్మీ ఆల్రెడీ చెప్పింది కదా మనం స్కూల్కి వెళ్ళాలని, అక్కడ బొమ్మలు ఉంటాయి ఆడుకోవాలని చెప్పింది. సో నెక్స్ట్ కొత్త ఫ్రెండ్స్ కూడా చాలామంది వస్తారు, వాళ్ళని కూడా చక్కగా వాళ్ళతో ఆడుకోవచ్చు అనే ఐడియా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట, మైండ్ సెట్ అయిపోతుంది వాళ్ళకి.
కుదిరితే కనుక దగ్గరున్న స్కూల్ ఏమైనా ఉందనుకో, అంటే మనం జాయిన్ చేయాలనుకున్నా, లేదా ఒక ప్లే స్కూల్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఒకసారి వెళ్ళి అక్కడ అంతా కూడా వాతావరణం అంతా వాళ్ళకి చూపించి, సో ఇవి ఇలా వస్తున్నారు, ఇలాగ చేస్తారు, ఇలాగ బొమ్మలు అయి ఉంటాయి అని చెప్పేసి అక్కడ ఉండే ప్లే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళకి చూపించడం లాంటివి కూడా అంటే ముందుగానే అనమాట వాళ్ళని ప్రిపేర్ చేయడం కోసం మనం అవన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళకి ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. మైండ్ సెట్ అంతా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో తర్వాత ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి ఏడవరు. తర్వాత ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఏ టైంకి పడుకున్నా పర్వాలేదు, ఏ టైంకి లెగిసినా పర్వాలేదు అన్నట్లుగా ఉండేది. కాకపోతే మనకి స్కూల్ ఓపెన్ చేసిన దాకా అలా కుదరదు. సో మార్నింగ్ వాళ్ళని త్వరగా లేపడం, త్వరగా టిఫిన్ పట్టడం, ఇలాంటివన్నీ చేయాలి. కాబట్టి వాళ్ళకి రెడీ ఎందుకంటే అక్కడ మగతగా వాళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా ఆడుకునే యాక్టివ్నెస్ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే ముందుగానే త్వరగా పడుకోబెట్టడం, త్వరగా లేపడం, ఇలాంటివి మనం స్కూల్కి పంపించకముందే ఒక 15 days ముందు నుంచి కూడా మనం వాళ్ళకి అలవాటు చేసామనుకో, ఆ 15 days నుంచి వాళ్ళు సెట్ అయిపోతారనమాట. ఆ టయానికి పడుకుని పోవడం, ఆ టయానికి లెగడం, సో త్వరగా రెడీ అవ్వడం అన్నీ కూడా వాళ్ళు సెట్ చేసుకుంటుంటారు. దానివల్ల ఏంటంటే మనకి కూడా కంగారు లేకుండా పిల్లల్ని చక్కగా సాఫీగా పంపించడానికి కూడా కుదురుతుంది. తర్వాత స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం కొంటాం కదా, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం కొంటాం కదా, ఆ కొనేటప్పుడు కూడా వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళతో పాటు, అంటే మనతో పాటు వాళ్ళని కూడా తీసుకువెళ్ళి మీకు ఏది నచ్చింది ఏంటని సెలెక్ట్ చేసుకోమని చెప్పాలన్నమాట. వాళ్ళకి నచ్చిన కలర్స్, వాళ్ళకి నచ్చిన కార్టూన్వి అలాంటి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. వాటర్ బాటిల్స్ కానీ, బ్యాగ్ కానీ, పెన్సిల్స్, ఎరేజర్స్, ఇవన్నీ కూడా ఐటమ్స్ అండ్ బ్యాగ్, ఈవెన్ వాళ్ళ లంచ్ బాక్స్, ఈవెన్ వాళ్ళ లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్ కూడా వాళ్ళకి నచ్చినట్లుగా ఉందనుకో, ఏంటి నాకు కొత్త బాక్సులు వచ్చినాయి, నాకు నచ్చినవి వచ్చినాయి అన్న సంతోషంతో వాళ్ళు ఎప్పుడెప్పుడు స్కూల్కి తీసుకెళ్ళాలన్న ఆనందంతో ఉంటారనమాట. సో దానివల్ల కూడా మనం వాళ్ళ ఏడుపుని తగ్గించవచ్చు. సో నువ్వు ఇదిగో అమ్మ ఇలాగ నువ్వు కొనిపించుకున్నావు కదా, ఈ రోజు నువ్వు కంపల్సరీగానే ఇవన్నీ ఇక డైలీ నీకు నచ్చినట్లుగా తీసుకెళ్ళచ్చు, అది ఇది అని చెప్పి మంచి మాటలు చెప్తూ, మంచి కథలు చెప్తూ, వాళ్ళకి ఆల్రెడీ వెళ్తున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కూడా వీళ్ళని జాయిన్ చేసి వాళ్ళ గురించి చెప్తూ అలాగా కొంచెం వాళ్ళని మైండ్ సెట్ అంతా ప్రిపేర్ చేస్తామనుకో, వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్తారు. మనకు కూడా పెద్ద బాధ ఉండదు, ఎందుకంటే ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంటూ ఉంటారు. సో ఈరోజు నేను అదే చెప్పాను, మార్నింగ్ అంతా కూడా అలాగే అనిపించింది. నేను స్కూల్లో దించినప్పుడు కూడా ఇవాళ ఫస్ట్ డే, అంటే ఆల్రెడీ వాళ్ళు ఎల్కేజీ కంప్లీట్ అయిపోయింది, యూకేజీ వచ్చింది. కానీ ఏంటంటే ఇన్ని హాలిడేస్ వచ్చేసరికి ఈ హాలిడేస్ అన్నింటిలో కూడా వాళ్ళకి ఏంటంటే ఇంకా నేనే ప్రతిదానికి వెనకట్లా ఉండి అంతా అలవాటైపోయింది. సో ఒక్కసారి కానీ స్కూల్కి వెళ్ళేసరికి అదోలా అనిపించింది అని చెప్పాను కదా. సో మనకి కూడా ఇలాగ చిన్న ముందే మన మైండ్ సెట్ మారుతుంది, వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది అనమాట. మనకి బాధ ఉండదు. ఫస్ట్ డే స్కూల్ అంటే కనుక తల్లికి బాధే, పిల్లలకి బాధే, ఎందుకంటే ఒకేసారి విడిచి ఎప్పుడూ ఉండలేము. సో దానివల్ల సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.